ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల వెలికితీత పనులు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ 7వ రోజైనటువంటి ఇవాళ బోట్లను వెలికి తీసేందుకు సరికొత్త ప్రణాళికను అధికారులు అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 2 భారీ బోట్లను ఇక్కడికి తీసుకొని వచ్చి వాటికి గడ్డలతో అనుసంధానించి ఇక్కడ చిక్కుకున్నటువంటి బోట్లను ఇక్కడ తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 67వ గేటు వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 2 బోట్లు ఒక్కొక్కటి 40 టన్నులు బరువు కలిగినటువంటి బోట్లను రెండింటిని ఒకదానితో ఒకటి అనుసంధానించారు. భారీ ఇనుప గడ్డలతో వాటిని అనుసంధానించి ఈ 2 కూడా కదలకుండా ఒకటికోటి ఎట్టి పరిస్థితుల్లో బలంగా ఉండేలా వాటిని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ రెండింటినీ కూడా దుర్గా ఘాట్ వద్ద తయారు చేసి ఇంజనీర్లు బలంగా ఉండేలా బలంగా ఒకేసారి ఎక్కువ బలంతో లాగే విధంగా వాటిని తయారు చేశారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువునటువంటి బరువునటువంటి ఆ పడవలు ఒక్కొక్కటి 200 పైగా టన్నులు ఇసుకను లాగుతాయని చెప్పేసి చెబుతున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే చిక్కుకుందో 67వ గేటు వద్ద చిక్కున్నటువంటి బోటును ఆ మధ్యలోకి చేర్చేశారు. 2 గడ్డల మధ్యలోకి చేర్చారు. వాటికి అనుసంధానంగా ప్రస్తుతం మనం చూడొచ్చు పైన బాటిళ్లు ఖాళీ వాటర్ బాటిళ్లను తేలియాడుతూ కనిపిస్తున్నాయి. బోటు మునిగినటువంటి బోటు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని తెలిపేందుకు గాను ఆ ఖాళీ బోట్లను నదిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బోటు మధ్యలోకి చేరుకుంది. ప్రస్తుతం డైవింగ్ టీము నదిలో దిగి వాటి ఏదైతే మునిగి ఉందో ఆ బోటుకు గొలుసులతో కడుతున్నారు. హుక్స్కు రోప్లను ఏర్పాటు చేసి వాటిని బలంగా చుడుతున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు డైవింగ్ టీము లోపలికి దిగి ఏదైతే మునిగి ఉందో ఆ బోటును 2 బోట్ల మధ్య ఉన్నటువంటి గడ్డలకు గట్టిగా బిగిస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఈ బోటు ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి 2 పడవలను డ్రైవింగ్ చేయడం ద్వారా బయటికి వెలికి తీసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. చూస్తే కనుక లోపల ఉన్నటువంటి బోటు కూడా చాలా భారీగా ఉంది. 40 టన్నుల బరువు కలిగి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం బయట కనిపిస్తున్నటువంటి బోటుతో సమానంగా ఆ బోటు ఉన్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఒక్క బోటు 40 టన్నుల బరువు ఉండి అదేవిధంగా 150 టన్నుల పైగా ఇసుకను తరలించేటటువంటి ఇసుకను డ్రించింగ్ చేసేటటువంటి బోట్ అది. ఈ నెల 1వ తారీఖున ఎగువ నుంచి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఇక్కడ 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వేర్ను బలంగా ఢీకొట్టింది. భారీ పడవలు కావడంతో కౌంటర్ వెయిట్లు 17 టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు కూడా ధ్వంసమైపోయాయి. వాటన్నిటి కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. ప్రస్తుతం అయితే బోట్ల తొలగింపులు ప్రక్రియను చేపట్టింది. అయితే 7 రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం 7వ రోజు ఇవాళ ఇప్పటికే అధికారులు పలు రకాలుగా ప్రయత్నాలను అమలు చేశారు. తొలుత భారీ క్రేన్లను తీసుకొని వచ్చి వాటి సహాయంతో లోపల చిక్కుకున్నటువంటి బోటును బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. 100 టన్నులు బరువు ఉన్నటువంటి క్రేన్లతో పైకి లాగినప్పుడు కూడా అవి బయటికి రాని పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుంచి డైవింగ్ టీంను రప్పించారు. లోపల ఉన్నటువంటి బోటును 2గా కత్తిరించి కోసేసి దాన్ని 2 భాగాలుగా చేసి ఎలుపలకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నించారు. అయినప్పటికీ అది కదలని పరిస్థితి ఉంది. కోతకు సాధ్యపడని పరిస్థితుల్లో వాళ్ళు చేతులు తీశారు. ఇట్లా కాకినాడ చెందినటువంటి ఈ బోట్లను వెలికి తీసేటువంటి నిపుణుడు ఇక్కడికి రప్పించారు. అబ్బులు బృందం 14 మంది టీంతో వచ్చి బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కదలని పరిస్థితి ఉంది. బోటు సహాయంతో కొంత వెనక్కి లాగినప్పుడు కూడా 20 మీటర్లు వెనక్కి వచ్చింది, ఆగిపోయింది, ఇసుకలో చిక్కుకుపోయింది. నిన్న మొత్తం కూడా ప్రొక్లైన్కు పెద్ద రోపును కట్టేసి దుర్గా ఘాట్ వైపు నుంచి లాగారు. అయినప్పటికీ కూడా ఒక 5 మీటర్లు మాత్రం కదిలి అలాగే ఇసుకలో చిక్కుకుపోయింది. బయటికి రాని పరిస్థితుల్లో ఇవాళ సరికొత్త ప్రణాళికను అధికారులు అమలు చేస్తున్నారు. 2 బోట్లకు గడ్డలను ఏర్పాటు చేసి వాటి సహాయంతో బోటుకు ఇనుప తీగలతో కడ్డీలతో కట్టేసి రోపులతో బిగించేసి వాటిని బయటికి రప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందనే విషయం మరికొద్దిసేపట్లో తెలియనుంది. అయితే అధికారులు అయితే ఈ ప్రక్రియ అనేది తప్పనిసరిగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా బోట్లు బయటికి వస్తాయనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. నిపుణులైనటువంటి ఇంజనీర్లు అలాగే బ్యారేజీ సంబంధించిన అధికారులు ఇక్కడ సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం అయితే ఆ బోటును మధ్యలో గడ్డలకు బిగించేసి
దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ బోట్లు ఒకేసారి 2 పడవలు కూడా ఒకేసారి ఆన్ చేసి వేగంగా బయటికి వెళ్ళేలా డ్రైవింగ్ చేయనున్నారు. తద్వారా ఒక 150 టన్నులు ఒక్కోటి లాగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బోట్లు కావడంతో ఈ చిక్కుకున్నటువంటి బోటు ఖచ్చితంగా బయటకు వస్తున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అవుతే ఇవాళ ఒక బోటును బయటికి తీస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. తదుపరి మిగిలిన 2 బోట్లను రేపు వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.